అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాం కదండి. అయితే మనము అలా గుణింతం అంటే లా గుణింతం పిల్లలకు నేర్పించాము. వర్ణమాలలో అయితే అలా అంటాము, గుణింతం వచ్చేసరికి లానే అంటాము. అక్కడ వరకు అయితే మనం కంప్లీట్ చేసాం కదండి. నెక్స్ట్ క్షాగుణింతం అంటే వర్ణమాలలో చూస్తే అక్ష అని పిలుస్తాము, చదువుతాము. గుణింతాలలో క్షాగుణింతం పిల్లలకు నేర్పిద్దామండి. మరి క్షతో ఎలాంటి పదాలు వస్తాయి అనేది కూడా మనం పిల్లలకు నేర్పిద్దామండి. మరి ఈరోజు క్షాగుణింతం పిల్లలకు నేర్పిద్దాం. క్షాగుణింతము ఎలా చదవాలి, ఎలా రాయాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పిద్దామండి. క్ష దీర్ఘం ఇస్తే క్షా, క్షాగుడిస్తే క్షి, క్షాగుడి దీర్ఘం ఇస్తే క్షీ, క్షాకొమ్మిస్తే క్షు, క్షాకొమ్ము దీర్ఘం ఇస్తే క్షూ. సేమ్ మనము కాగుణింతమే, కానీ ఇక్కడ ఇది వస్తుంది. క్షృ, క్షాగుడి రుత్వం ఇస్తే క్షృ, క్షాకృత్వం దీర్ఘం ఇస్తే క్షృ, క్షాకేత్వం ఇస్తే క్షే, క్షాకేత్వం దీర్ఘం ఇస్తే క్షే, క్షాకిందైత్వం ఇస్తే క్షై, క్షాకోత్వం ఇస్తే క్షో, క్షాకోత్వం దీర్ఘం ఇస్తే క్షో, క్షాకౌత్వం ఇస్తే క్షౌ, క్షాకు సున్నా పెడితే క్షం, క్షాకు 2 సున్నాలు పెడితే క్షహ. ఇదండి, ఇది గుణింతము. అయితే చదవడము ఎలా చదవాలి అనేది నేను ఒకసారి చదివి వినిపిస్తానండి. క్ష దీర్ఘం ఇస్తే క్షా, క్షాగుడిస్తే క్షి, క్షాగుడి దీర్ఘం ఇస్తే క్షీ, క్షాకొమ్మిస్తే క్షు, క్షాకొమ్ము దీర్ఘం ఇస్తే క్షూ, క్షాకృత్వం ఇస్తే క్షృ, క్షాకృత్వం దీర్ఘం ఇస్తే క్షృ, క్షాకేత్వం ఇస్తే క్షే, క్షాకేత్వం దీర్ఘం ఇస్తే క్షే, క్షాకిందైత్వం ఇస్తే క్షై, క్షాకోత్వం ఇస్తే క్షో, క్షాకోత్వం దీర్ఘం ఇస్తే క్షో, క్షాకౌత్వం ఇస్తే క్షౌ, క్షాకు సున్నా పెడితే క్షం, క్షాకు 2 సున్నాలు పెడితే క్షహ. ఇది క్షాగుణింతం అండి. అయితే మరి దీంతో పదాలు చాలా తక్కువగా వస్తాయి. ఇప్పుడు క్ష చూస్తే క్షమ, క్ష మ క్షమ, క్షా ఆకాంక్ష, ఓకే, క్షామము లేదంటే క్షామం, క్ష దీర్ఘం ఇస్తే క్షా, మార్క్స్ ఉన్న పెడితే మం, క్షామం. క్షామం అంటే ఏంటి? కరువు. క్షమ అంటే క్షమించడం, ఎవరినైనా ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ అని చెప్తారు కదండి, అది. క్షి, ఇప్పుడు క్షాగుడిస్తే క్షి, క్షితో ఏమొస్తాయి? పిల్లల్ని ఆలోచించమని చెప్పండి ఫస్ట్. వాళ్ళు ఆలోచించలేకపోతే అప్పుడు మనం చెప్పాలి. క్షిపణి, మిసైల్. నా గుడిస్తే ని, క్షిపణి, క్షిపణి అనా వస్తుంది. నెక్స్ట్ క్షీరం, క్షీరం, క్షీరం,
క్షీరం. నెక్స్ట్ క్షు. క్షుతోనే మనకు పదాలు స్టార్ట్ అయ్యేవి రావండి. క్షూణత, క్షూ క్షూ అణ త, క్షూణత. నెక్స్ట్ క్షుతోని మనకేమీ రావు. క్షేతోని కూడా అంత రావు. క్షేమము, క్షేమము. క్షేమము లేదంటే క్షేమం. క్షేమం పిల్లలకు క్షేమంగా వెళ్ళండి అని చెప్తాం కదండి, క్షేమము. నెక్స్ట్ క్షో, క్షో, క్షౌ. వీటితోని మనకు ఏమి పదాలు రావండి. ఒకవేళ వచ్చినా ఒకటి రెండు వస్తాయేమో ఆలోచించాలి. క్షో, క్షో, క్షౌ, క్షం, క్షః, కం, కహ, క్షం, క్షః. ఓకేనా అండి? ఇవి పదాలు. క్షాగుణితంతో వచ్చే పదాలు చాలా తక్కువగా ఉంటాయి. అవి పిల్లల్ని ఆలోచించమని చెప్పండి. వాళ్ళకి రాకపోతే మీరు ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇలా హెల్ప్ చేయండి. ఓకేనా అండి? మరి ఇది క్షాగుణింతము. ఈ క్షాగుణింతము ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది పిల్లలకు నేర్పించండి. మరి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. చాలామంది పిల్లలకు తెలుగు రాకపోవడానికి కారణము వర్ణమాల చదవరాకపోవడము, గుణింతాలు చదవరాకపోవడము, ఒత్తులు రాకపోవడము, ఇదే మెయిన్ కారణం. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు నేర్పించండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.